ఆ యోగులు, యోగీశ్వరులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే, ఈ సృష్టి నియమాలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నవారు. అందుచేత అటువంటి వారు చెప్పింది అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏంటంటే సమాజంలో కొంతమంది ఆ రకంగానే మేలు చేస్తారు. వారి కృషి ఫలితంగా వారికి కూడా మేలు జరుగుతుంది. లాభం కలుగుతుంది. అనుకోకుండా కలిసి వస్తుంది. ఇప్పుడు వారిలో అహంకారం పెరుగుతుంది. ఆశ పెరుగుతుంది. ఇచ్చిన దానితో తృప్తి పడం. వచ్చింది కలిసొచ్చిందంతా నా ప్రతాపమే, నా తెలివితేటలే అనుకుంటారు. ఆశ పెరిగి మరల విరుద్ధమైన పనులు చేస్తారు. ఇటువంటి వారికి మరల పతన దశ ప్రారంభమవుతుంది. ఏమిటి ఇలా జరుగుతుంది అనుకుంటారు. వేసుకున్నదే జరుగుతుంది తప్ప ఇంకేమీ కాదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, నేను చేసేది సరిగ్గానే చేస్తున్నాను అనుకుంటారు. వారు చేసే పనుల్లో లోపాలు వారికి కనపడవు. వారిలో ఉన్న అహం తాను చేసే చెడు కూడా మంచిగానే అనిపిస్తుంది. అందుచేత జీవితం బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఆ జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే వారిని ఎవ్వరూ కాపాడలేరు. అందుచేత ప్రస్తుతం మీ పరిస్థితి బాగోలేదని చింతించవద్దు. ఉన్నంతలో వీలైనంతే కాదు, ఎంతైనా సమాజానికి మేలు చెయ్యవచ్చు. మీ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి మీకు ప్రతి ఒక్కరికి ఎన్నో వనరులు ఇవ్వబడ్డాయి. వాటిని ఉపయోగించి సమాజానికి మేలు చెయ్యవచ్చు. సమాజానికి మేలు చెయ్యడము అంటే డబ్బు పంచడం ఒక్కటే కాదు. మీకున్న వనరులు దేనినైనా పంచవచ్చు. మీరు ఒక్కసారి గమనిస్తే ఒకరికి ఆ సృష్టికర్త ఏమి ఇచ్చాడో అవి అన్నీ అందరికీ సమానంగా ఇచ్చాడు. ఒక్కరికి సమయం ఇవ్వబడింది, వాక్కు ఇవ్వబడింది, బుద్ధి ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది, ఆయుష్ ఇవ్వబడింది. శక్తి అంటే ఆలోచించే శక్తి, చూసే శక్తి, పనిచేసే శక్తి, ఇలా ఎన్నో నైపుణ్యాలు ఇవ్వబడ్డాయి. వీటిని మీరు ఉపయోగించుకుంటూ సమాజ మేలు కోసం కూడా ఉపయోగించాలి.